10వ ప్రణాళిక. పదవ పంచవర్ష ప్రణాళిక. 10వ పంచవర్ష ప్రణాళిక కాలము 2002 to 2007. కేటాయింపులు, సవరణ కేటాయింపులు యాక్చువల్గా తొలుత కేటాయింపులు ఎంత చేశారంటే 46,611 కోట్లుగా నిర్ణయించారు. దీన్ని సవరించి 69,511 కోట్లుగా సవరించారు. కానీ వాస్తవ వ్యయం 62,177 కోట్లుగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ 10వ ప్రణాళిక కూడా కేటాయింపు వ్యయం కంటే తక్కువగానే ఖర్చు అవ్వడం జరిగింది. ఈ విధంగా 4, 9, 10 ప్రణాళికలు కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు జరిగిన ప్రణాళికలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇందులో ముఖ్యంగా అధిక వ్యయం చేసిన అంశాలు చూస్తే ఈ 10వ ప్రణాళిక కాలంలో ఎక్కువగా నీటిపారుదలకు ఖర్చు చేయడం జరిగింది. నీటిపారుదలకు ఎక్కువగా వ్యయం చేయాలని నిర్ణయించడం జరిగింది. నీటిపారుదలకు 36.9% నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది. అలాగే రెండవది విద్యుత్ రంగానికి విద్యుత్ అనేది 2వ స్థానం పొందడం జరిగింది. నీటిపారుదల మొదటి స్థానం పొందడం జరిగింది. ఈ 2002 మధ్య కాలంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అభివృద్ధి నిమిత్తం చేపట్టడం జరిగింది. అవి చూస్తే 2004 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారిపోయి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడటం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 10వ ప్రణాళిక కాలంలో అనేక ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరిగింది. అందులో 2004లో జలయజ్ఞం పథకాన్ని ఆరంభించడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీటిపారుదల వసతిని కల్పించేందుకు ఈ యొక్క జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇనిషియల్గా అయితే 54 ప్రాజెక్టులను నిర్మించాలని, అందులో 37 మేజర్, 17 వచ్చేసి మధ్యతరగతి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా రాష్ట్రంలో నీటిపారుదల వసతి ద్వారా ఎక్కువ వ్యవసాయయోగ్యమైన భూమికి నీరు అందించి తద్వారా వ్యవసాయం లాభదాయకమైన ఉపాధిగా మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. జలయజ్ఞం 2005-6లో ఐకేపీ అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు, ఇందిరా క్రాంతి ప్రోగ్రాం అని. ఈ ఇందిరా క్రాంతి ప్రోగ్రాం అనేది 2 పథకాల కలయిక, వెలుగు ప్లస్ డ్వాక్రా. వెలుగు, డ్వాక్రా పథకాలు రెండింటిని కలిపి ఐకేపీగా పిలుస్తూ ఉన్నారు. ఇందిరా క్రాంతి ప్రోగ్రాం రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి మహిళలకు మంచి సాధికారతను పెంపొందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2005-6లో ప్రారంభించడం జరిగింది. అలాగే 2006 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులతో పాటు ఉచితంగా గృహాలను నిర్మించే ప్రాజెక్టును లేదా పథకాన్ని ప్రారంభించారు. దాని పేరు ఇందిరమ్మ. దీన్ని అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు నియోజకవర్గంలో పశ్చిమ ఖండ్రిక అనే ఒక గ్రామంలో ఈ ఇందిరమ్మ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మౌలిక వసతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు గృహ నిర్మాణాన్ని ఉచితంగా చేపట్టివ్వటం. గ్రామీణ ప్రాంతాల్లో అలాగే మున్సిపాలిటీ ప్రాంతాల్లో పేదవారికి మౌలిక వసతులను కల్పించి ఉచితంగా గృహాలు నిర్మించి ఇవ్వడం అన్నమాట.
ఇందిరమ్మ అనే దాంట్లో ఒక అర్థం ఉంది. ఏముందంటే ఐ అంటే ఇంటిగ్రేటెడ్ ఐఎన్డిఐ ఇంటిగ్రేటెడ్ నావల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్. ఇందిరమ్మలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ నావల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్ అన్నమాట. ఈ విధంగా ఇందులో ఒక అర్థాన్ని స్ఫురించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చూస్తే మనం 2004 సంవత్సరంలో రాజు పల్లెబాట అనే ఒక ప్రోగ్రాంను లాంచ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అలాగే 2005లో రైతు చైతన్య యాత్రలు అనే ఒక ప్రోగ్రాం లాంచ్ చేసి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులను చైతన్యవంతులను చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకాలన్నింటినీ తెలుసుకొని అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ 2005లోనే రాజు నగరబాట అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ప్రకారము నగరాలలో తగిన అభివృద్ధిని కనపరిచే లక్ష్యంతో నగర ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతులు చేసేందుకు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది రాజేంద్ర నగర్లోని చేవెళ్ళ నియోజకవర్గంలో చేవెళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో రాజేంద్ర నగర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే 2004 సంవత్సరంలో పావులా వడ్డీ కార్యక్రమాన్ని ఇనిషియల్గా డ్వాక్రా మహిళలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 2006 నుండి ఈ యొక్క పావులా వడ్డీని రైతాంగానికి కూడా అప్లై చేయడం జరుగుతుంది. స్వయం సహాయక బృందాలకు ముందుగా పావులా వడ్డీతో రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేసి తర్వాత రైతాంగాన్ని అంతటికీ 2006 నుంచి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తూ ఉందన్నమాట. అలాగే 2004 సంవత్సరంలోనే రాజు యువశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా యువతలో మంచి శక్తి నైపుణ్యాలను ఉపాధిని కల్పించేందుకు ఈ యొక్క ప్రోగ్రాంను కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే 2004లో మరొక ముఖ్యమైన ప్రోగ్రాం రాజు ఇంటర్నెట్ విలేజ్. ఇది చాలా ముఖ్యం. గుంటూరు జిల్లాలో చిలువూరు అనే చోట ఈ యొక్క ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. రాజు ఇంటర్నెట్ విలేజ్ టైమ్స్ అనే సంస్థ సహకారంతో ఈ రాజు ఇంటర్నెట్ విలేజ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ వలన గ్రామీణ ప్రాంత వాసులు సంపూర్ణ చైతన్యవంతులుగా ఆధునిక సమాచార వ్యవస్థను వారు కూడా ఉపయోగించుకునేలా తగిన చర్యలను చేపట్టే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా స్థానికంగా ఉన్న కాలేజెస్లో కూడా ఆధునిక సాంకేతిక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ఈ ప్రోగ్రాం ద్వారా తగిన చర్యలను చేపట్టడం జరిగింది. రాజు ఇంటర్నెట్ విలేజ్. అలాగే 2004 సంవత్సరంలో ఇందిరాప్రభ. ఈ ఇందిరాప్రభ కార్యక్రమం ద్వారా దీన్ని కూడా గుంటూరు జిల్లా సిరిగొండాయపాలెం గుంటూరు డిస్ట్రిక్ట్ ఇందిరాప్రభ అనే పథకాన్ని గుంటూరు జిల్లా సిరిగొండాయపాలెంలో ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైన పథకం. ప్రీవియస్గా గ్రూప్ 2లో అడగటం జరిగింది అనమాట. దీన్ని ఏమంటారంటే ఈ ఇందిరాప్రభ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ప్రభుత్వ భూములను సమకూర్చడంతో పాటు వాటికి నీటిపారుదల వసతిని కల్పించి తద్వారా వారికి మంచి ఉపాధిని భవిష్యత్తును కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ప్రభుత్వం అలాట్ చేసిన ఈ యొక్క అసైన్డ్ భూములను సక్రమంగా వినియోగించుకునేలా తగిన నీటిపారుదల వస్తువులను కూడా సమకూర్చేలా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించిన పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నీటిపారుదల వసతిని పెంపొందించి తద్వారా పేదల యొక్క
అభ్యున్నతికి పాటుపడటం అనేది దీని యొక్క ఉద్దేశం. దీన్నే కాంప్రిహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. కాంప్రిహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. అంటే దీన్ని సమగ్ర భూమి అభివృద్ధి పథకం అని కూడా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా దీన్ని ఎన్టీఆర్ జలసిరి అనే పేరుతో దీని పేరు మార్చడం జరిగింది. అలాగే ఇందిరమ్మ పథకాన్ని ఎన్టీఆర్ హౌసింగ్ అనే పథకంతో పేరు మార్చడం జరిగింది. ఈ విధంగా ఈ పథకాలు మంచి ప్రయోజనాన్ని కల్పించే పథకాలుగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. 5లో 10వ ప్రణాళిక కాలంలోనే రాష్ట్రంలో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను విస్తరింపచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఈ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో ఆధునిక సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చేలా మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ప్రభుత్వము ప్రజలకు ఈ ఆధునిక సమాచారాన్ని చేరువ చేసే ఉద్దేశంతో వర్క్ చేయడం జరిగింది. అలాగే 2005లో 108 సేవలు ప్రారంభించి తర్వాత దీన్ని 2007 నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి రాష్ట్రంలోని పేదవారికి ప్రభుత్వం మెరుగైన సౌకర్యవంతమైన వైద్యాన్ని అందించేలా ఈ పథకం ద్వారా చర్యలు చేపట్టడం జరిగింది. ఇది కర్ణాటకలోని యశస్విని అనే ఒక ప్రోగ్రాం నుండి మనం కాపీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు సంపాదించిన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. దీని ద్వారా పేదవారికి 2 లక్షల వరకు ఉచితంగానే ఖరీదైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఇది చాలా పేరు గడించిన పథకంగా కీర్తించబడటం జరిగింది. దీని ద్వారా అనేక మంది పేదలు లబ్ధి పొంది వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వీలవటం జరిగింది అన్నమాట. రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని దీన్ని పర్టికులర్గా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీనే పర్టికులర్గా ఇప్పుడు పేరు మార్చడం జరిగిందన్నమాట. ఏ విధంగా పేరు మార్చారంటే ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మార్చి రాష్ట్రంలో పేదవారికి ఉచితమైన మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ. అలాగే 2006లో దేశంలోనే పేదరికాన్ని నిర్మూలించి పేదవారికి ఉపాధిని కల్పించే గ్యారంటీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. 2006 ఫిబ్రవరి 2వ తారీఖున ఎన్ఆర్ఈజీఎస్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభించారంటే బండ్లపల్లి అనంతపురం జిల్లా. 2006లో ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని బండ్లపల్లి అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగిందన్నమాట. ఎన్ఆర్ఈజీఎస్ మీన్స్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే పథకాన్ని 2006లో ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. తొలుత 200 జిల్లాల్లో ఇది ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రస్తుతం అమలు చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలోనే చట్టబద్ధత కలిగిన ఏకైక పథకంగా కీర్తించబడుతూ ఉంది. అందుకోసం 2005లో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఏ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చట్టం చేయడం జరిగిందనమాట. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ఉపాధికి సంబంధించి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. మాకు పని లేదు, ఉపాధి లేదు, జీవించలేకపోతున్నామని మాట ఎవరి నోటి నుంచి రాకుండా ఉండేలా ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్రంలో చట్టబద్ధత కలిగిన ఏకైక పథకంగా ఉపాధి గ్యారంటీ పథకంగా ఇది పిలువబడుతూ ఉంది. రాష్ట్రంలో ఈ పథకం ఉద్దేశించిన లక్ష్యాలు చూస్తే ముఖ్యంగా పేదవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోకుండా స్థానికంగానే పనిపాట్లు చేసుకునేలా అవకాశం కల్పించడం, అలాగే వారికి స్థిరమైన ఉపాధిని కల్పించడం, అలాగే ఈ పథకంలో మహిళలకు 1/3 వంతు భాగస్వామ్యము కల్పించడం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో
సామాజిక ఆస్తులను సృష్టించి వనరులను ఉపయోగించుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టడం అనేది కాన్సెప్ట్గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా ఇది లాంచ్ చేయబడటం జరిగింది. ప్రస్తుత బడ్జెట్లు కూడా 34,699 కోట్లు కేటాయించారు. అవి చాలా అన్నట్టుగా మరలా కేంద్రం మరలా 5,000 కోట్లను పెంచాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా దేశంలో పేదరికాన్ని నిర్మూలించి తద్వారా ప్రతి ఒక్కరికి పనిపాట్లు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళి నిర్ణయించారు. ఈ పథకము 90:10% నిధులను కేటాయించుకోవడం జరుగుతుంది. 90% ఏమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను కేటాయించి తద్వారా దేశంలో ఉపాధిలో గ్యారంటీని ఈ పథకం ద్వారా సమకూర్చేలా ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 10వ పంచవర్ష ప్రణాళిక భారతదేశంలోనే కొన్ని ముఖ్యమైన పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకత కలిగిన ప్రణాళికగా మనము చెప్పుకోవచ్చు. అలాగే 11వ పంచవర్ష ప్రణాళిక 2007 సంవత్సరం నుండి 2012 మధ్యకాలంలో అమలు జరపడం జరిగింది. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తము వ్యయము 1,47,395 కోట్లు. 1,47,395 కోట్లు. ఇది రాష్ట్రంలో యూపీ తర్వాత అత్యధిక కేటాయింపులు పొందిన ప్రణాళిక అన్నమాట. అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 11వ ప్రణాళిక కాలంలో ఉద్దేశించిన వ్యయం చూస్తే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక వ్యయం చేయాలా అని నిర్ణయించిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అందుకే మొత్తం రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో అన్నింటిలో యూపీ తర్వాత 2వ స్థానం ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తము ఇక్కడ ఈ 11వ ప్రణాళిక కాలంలో జిఎస్డిపి 9.5%గా లక్షించడం జరిగింది అన్నట్టు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇందులో వ్యవసాయము 5% వృద్ధి రేటు సాధించాలని, అలాగే పారిశ్రామిక రంగం పరిశ్రమలు వచ్చేసి 10% వృద్ధి రేటు సాధించాలని, సేవలు 11% వృద్ధి రేటు సాధించాలని నిర్ణయించడం జరిగింది అన్నట్టు. అలాగే 11వ ప్రణాళిక కాలంలో కేంద్రంలో 27 మానిటరబుల్ టార్గెట్స్ నిర్ణయించగా ఈ 27లో 13ని రాష్ట్రాలకు వర్తింప చేయటం జరిగింది. అంటే 27 టార్గెట్స్లో 13 అంశాలు రాష్ట్రాలకు అలాట్ చేయటం జరిగింది అన్నట్టు. ఆ విధంగా 11వ ప్రణాళిక కాలంలో కేటాయించడం జరిగింది. అయితే 11వ ప్రణాళిక కాలంలో మొత్తం వ్యయంలో అత్యధిక కేటాయింపులు పొందిన రంగాలు వచ్చేసి సామాజిక సేవలు. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో ఎక్కువ వెయిటేజ్ ఇవ్వబడిన అంశం ఏంటంటే సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు. ఈ సామాజిక సేవలకు 30% వాటాను కేటాయించి ఖర్చు చేయటం జరిగింది. రెండవ అంశము సాగునీరు. సాగునీరుకు 23% వాటాను అలాట్ చేసి ఖర్చు చేయటం జరిగింది అనమాట. దీని మీద ప్రీవియస్గా గ్రూప్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమడిగాడంటే ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేయబడిన ప్రణాళికలన్నింటిలో నీటిపారుదలకు ఎక్కువ మొత్తము ఖర్చు చేయడం ద్వారా ఎక్కువ భూమిని నీటిపారుదల సాగులోకి తీసుకొచ్చిన ప్రణాళిక ఏంటి అని అడిగాడు. మనకేమో జలయజ్ఞం 10వ ప్రణాళికలో ప్రారంభమైంది, కానీ జలయజ్ఞం ద్వారా ఎక్కువ సాగు భూమి ఏ ప్రణాళిక కాలంలో అందుబాటులోకి రావడం జరిగిందంటే 11వ ప్రణాళిక కాలం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే రాష్ట్రంలో 11వ ప్రణాళిక కాలంలో
ఎక్కువ భూమి నీటిపారుదల వసతి కిందకి తీసుకొని రాబట్టడం జరిగింది. అందువలన 11వ ప్రణాళికను స్పెసిఫిక్గా నీటిపారుదల సంభావ్యత కలిగిన ప్రణాళికగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సామాజిక సేవల్లో పర్టికులర్గా 11వ ప్రణాళికలో విద్యారంగానికి ఎక్కువగా నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. అందువలన సామాజిక సేవల్లో విద్యారంగానికి ఎక్కువగా అలాట్మెంట్ జరిగిన ప్రణాళికని 11వ ప్రణాళికను మనం గుర్తుంచుకోవాలి. అందుకే 11వ ప్రణాళికను విద్యా ప్రణాళిక అని కూడా మన్మోహన్ సింగ్ కీర్తించడం జరిగిందని మనము సెంట్రల్ ప్లాన్స్లో చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా సామాజిక సేవలతో పాటు సాగునీటికి కూడా ఎక్కువ కేటాయింపులు చేయటం జరిగింది. ఇంకా మనం 11వ ప్రణాళికను ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఈ 11వ ప్రణాళిక కాలంలో డ్రాప్అవుట్స్ను 20కి తగ్గించాలా అని నిర్ణయించడం జరిగిందనమాట. అంటే 58 నుండి 20కి డ్రాప్అవుట్స్ అంటే ఏంటి, పాఠశాలలో చేరిన పిల్లలు మధ్యలోనే బడి మానేయటం జరుగుతూ ఉంది. వారి పర్సంటేజ్ని 20%కు తగ్గించగలగాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఐఎంఆర్ను 2012 నాటికి 28కి తగ్గించాలా అని నిర్ణయించడం జరిగింది. 1000కి ఐఎంఆర్ అంటే ఇన్ఫాన్సీ మోర్టాలిటీ రేట్ను 1000కి తగ్గించాలా అని నిర్ణయించడం జరిగింది. అలాగే ఎంఎంఆర్ను 69కి తగ్గించాలా 2012 నాటికి అని నిర్ణయించడం జరిగిందనమాట. లక్షకు ఎంఎంఆర్ అంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, లక్ష ప్రసవాలకు లేదా లక్ష ప్రసవ సంఘటనలకు ఈ యొక్క మరణ రేటు 69గా తగ్గించగలగాలి అని నిర్ణయించడం జరిగిందనమాట. అంటే ప్రతి లక్ష మరణ జననాలలో ఎంతమంది చనిపోతున్నారు స్త్రీలు ప్రసవ సమయంలో అని సూచించేదాన్ని ఏమంటే ఎంఎంఆర్ అంటారు, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్. దాన్ని 69 వరకు తగ్గించగలగాల ప్రతి లక్ష ప్రసవాలలో అనేది 11వ ప్రణాళికలోని ప్రధానమైన టార్గెట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ 11వ ప్రణాళిక కాలంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇది 2007లో కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఇది 2007-8లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. దీని మీద కూడా ప్రీవియస్గా మనకు గ్రూప్ 2లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమడిగారంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా పర్టికులర్గా వ్యవసాయ రంగంలో వృద్ధిని ఏ విధంగా సాధించాలనే దాని మీద క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే అర్థం ఏమిటంటే వ్యవసాయ రంగంలో ప్రతి సంవత్సరం 4% వృద్ధి రేటును సాధించాలి. అలాగే హరిత విప్లవం ఏదైతే సాధించబడిందో దాన్ని వేగవంతం చేయాలి. అలాగే ఈ పర్టికులర్గా ఎక్కడైతే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉందో ఆ ప్రాంతాలను కాన్సన్ట్రేట్ చేయాలి అనే లక్ష్యాలతో 25,000 కోట్ల రూపాయలతో కేంద్రంలో ఈ యొక్క ఆర్కేవీవై ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలను ఏపీలో కూడా రీచ్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఆర్కేవీవై లక్ష్యాలను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ఏపీలోని వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% మించి ఉంది. అందువల్ల ఈ ప్రోగ్రాం ఏపీలో సక్సెస్ అయినట్టుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా ఈ ప్రణాళిక కాలంలోనే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ 2007లో దీన్ని మిషన్ అంటాం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటాం. దీని తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో ఈ వ్యవసాయ దిగుబడులు అబ్నార్మల్ దిగుబడులు సృష్టించి అదనంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలనేది ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా కేంద్ర స్థాయిలో వరి తర్వాత గోధుమ పప్పు ధాన్యాల ఉత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేలా ఈ యొక్క మిషన్లో ఒక ఆచరణాత్మక కార్యక్రమాన్ని 11వ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది. దీని మీద క్వశ్చన్ ఏమడిగారంటే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద ఉత్పత్తిని ఏ పంటల్లో పెంపొందించాలని నిర్ణయించడం జరిగింది
అని అడిగాడు. కేంద్రంలో అయితే వరి, గోధుమ, పప్పు దినుసులు. మరి గోధుమ పంట ఆంధ్రప్రదేశ్లో పండుతుందా? చాలా తక్కువ పండుతుంది, ఎక్కడో లిటిల్ బిట్. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 2 పంటలు ఏ పంటల్లో అధిక దిగుబడి సృష్టించాలని నిర్ణయం జరిగింది? వరి, పప్పు ధాన్యాలు, ఈ 2 పంటలే. కేంద్ర స్థాయిలో అయితే వరి, గోధుమ, పప్పు ధాన్యాలు. ఏపీలో అయితే వరి, ఓన్లీ పప్పు ధాన్యాల్లో అధిక దిగుబడులు సాధించి తద్వారా వ్యవసాయ రంగాన్ని స్ట్రెంథెన్ చేయాలనేది ఉద్దేశం అనమాట. ఈ విధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆధ్వర్యంలో కూడా వ్యవసాయ రంగాన్ని స్ట్రెంథెన్ చేయాలా అనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం గమనిస్తే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ను ఇందులో నెంబర్ 1 చూస్తే అభయహస్తం. ఈ అభయహస్తం ప్రోగ్రాం 2009లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడం అన్నమాట. 500 నుండి 2200 రూపాయల వరకు ఈ యొక్క పథకం ద్వారా పెన్షన్ సౌకర్యాన్ని, ముఖ్యంగా ఈ డ్వాక్రా మహిళలకు ఈ యొక్క సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేరువ చేయటం జరిగింది, తద్వారా వారిని ఆర్థికంగా ఆదుకునే నిమిత్తం. అలాగే 2009లో సాక్షర భారత్ ద్వారా వయోజన విద్య ద్వారా అక్షరాస్యతను పెంపొందింపజేయటం, ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించే విధంగా కృషి జరిగిందన్నమాట. ఇందుకోసం చేవెళ్ళ కేంద్రంగా ఏర్పరిచి సాక్షర భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలో తగినంత కృషి జరిగింది. అలాగే 2007వ సంవత్సరంలో గిరిపుత్ర అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. గిరిపుత్ర 2007లో గిరిపుత్ర అనే పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలో అటవిక జనాంగానికి లేదా ట్రైబల్స్కు తగినంత ప్రయోజనాలను కల్పించేలా వారి సంక్షేమాన్ని పెంపొందించేలా ఈ పథకాన్ని ప్రారంభించి ఎస్టీల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది. అలాగే 2011లో రాజీవ్ యువ కిరణాలు 2011లో రాజీవ్ యువ కిరణాన్ని లాంచ్ చేసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉపాధిని కల్పించేలా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందనమాట. రాజీవ్ యువ కిరణాల కింద యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఈవెన్ ప్రభుత్వం రంగమే కాకుండా ప్రైవేట్ రంగంలో సైతము ఉపాధిని కల్పించడం ద్వారా వారికి మంచి జీవనోపాధిని కల్పించాలనేది ఉద్దేశం అన్నమాట. అలాగే ఇంకా రాష్ట్రంలో మీ సేవ 2011లో మీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని తిరుపతిలో ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో వెంటనే కావాల్సిన సంబంధించిన సర్టిఫికేట్స్ను వెంటనే తీసుకొని ప్రయోజనం పొందేలా ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగకుండా ఏదైనా ఒకటి అవసరం వచ్చినప్పుడు వెంటనే అప్లై చేసుకుంటే మీ సేవ ద్వారా ఇమ్మీడియట్గా ప్రభుత్వ కార్యాలయాల వారు మంజూరు చేసే విధముగా ఈ యొక్క ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలను అలసత్వం, జాప్యము, లంచగొండితనము నిర్మూలించడానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయడం జరిగింది. అలాగే రచ్చబండ కార్యక్రమాన్ని మరలా ప్రారంభించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. ఈ రచ్చబండ కార్యక్రమంలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా డోలపేట అనే చోట, రాజాం నియోజకవర్గం డోలపేట అనే చోట రచ్చబండ కార్యక్రమాన్ని లాంచ్ చేసి ప్రజల యొక్క సమస్యలను నేరుగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించి అక్కడే తగిన నిర్ణయాలు, న్యాయం చేయటం ఉద్దేశంతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అలాగే 2011లో శ్రీనిధి అనే పథకాన్ని ప్రారంభించి పర్టికులర్గా స్త్రీలకు ఆర్థికపరమైన చేయూతను అందించి సాధికారతను పెంపొందించేందుకు ఈ యొక్క శ్రీనిధి కార్యక్రమాన్ని కూడా
లాంచ్ చేయడం జరిగింది. అలాగే వడ్డీ లేని రుణాలను 2011లో రాష్ట్ర ప్రభుత్వం పేద రైతాంగానికి మంజూరు చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలను కూడా స్పాన్సర్ చేయటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళికలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తగిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. తర్వాత చివరి ప్రణాళిక 12వ ప్రణాళిక. 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక మొత్తం వ్యయం ఎంతగా నిర్ణయించారంటే 3,42,842 కోట్లు. 3,42,842 కోట్ల రూపాయలను 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం వ్యయంగా నిర్ణయించడం జరిగింది. ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉద్దేశించిన వ్యయము. 11వ ప్రణాళిక అయితే వ్యయం దృష్ట్యా ఏపీ 2వ స్థానంలో ఉంది, కానీ ప్రణాళిక వ్యయంలో ఇక్కడైతే 12వ ప్రణాళిక కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయడం జరిగింది. అందువలన కేటాయింపుల దృష్ట్యా ఏపీ దేశంలోనే 12వ ప్రణాళికలో మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవడం జరిగింది. అలాగే 12వ ప్రణాళిక కాలంలో 25 మానిటరబుల్ టార్గెట్స్ నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో మాత్రం వీటిని 50 మానిటరబుల్ టార్గెట్స్గా నిర్ణయించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అని 12వ ప్రణాళికలో ఒక బృహత్తరమైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ 12వ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటును రాష్ట్రంలో 10% పెంచాలా అని లక్షించడం జరిగింది. అందులో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 6% మించి ఉండాలని, పారిశ్రామిక రంగం రంగంలో 10.5% వృద్ధి రేటును మించాలని, సేవల రంగంలో 11.5% వృద్ధి రేటును అధిగమించాలని టార్గెట్స్ను నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా 12వ ప్రణాళికలో కొన్ని పర్టికులర్ అంశాలను ప్రాధాన్య అంశాలుగా గుర్తించడం జరిగింది. అవేంటంటే వ్యవసాయము, పశుపోషణ, అలాగే నీటిపారుదల, హార్టికల్చర్, సామాజిక సేవలు, టూరిజం, పర్యాటక రంగం అన్నమాట. వీటిని అత్యంత ప్రాధాన్య అంశాలుగా గుర్తించి రాష్ట్రంలో వీటిని బాగా అభివృద్ధి చేయాలా అని 12వ ప్రణాళికలో ప్రధానమైన టార్గెట్స్గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 12వ ప్రణాళికలో కొన్ని ముఖ్యమైన మనం అంశాలు చూస్తే, ఈ 12వ ప్రణాళికలో నైపుణ్యాలను అభివృద్ధి చేపట్టాలా అని నిర్ణయించడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ను 12వ ప్రణాళికలో ఒక ప్రధానమైన అంశంగా టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ పార్క్స్ను, ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ పార్క్స్ను ఏర్పాటు చేయాలా, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. రీసెంట్గా మనం చూస్తే కొన్ని ఫుడ్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనని రావడం జరిగింది. అందులో ఏపీలో కృష్ణా జిల్లాలో ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణలో ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాలో ఫుడ్ పార్క్స్ను ఏర్పాటు చేయాలా అని నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఫుడ్ పార్క్ను గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కేంద్రము కర్ణాటకలో తుమ్కూరు అనే చోట అతిపెద్ద ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ చేసి వాటిని నాణ్యమైనవిగా తయారు చేసి ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి కూడా వీలు కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా వ్యవసాయ రంగానికి మంచి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవడానికి అవకాశం ఉండి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి స్థాయికి చేరుకుని మంచి ఆదాయం గడించేలా చర్యలు చేపట్టాలనేది 12వ ప్రణాళికలోని ఉద్దేశం అన్నమాట. అలాగే శీతల గిడ్డంగుల నిర్మాణం కూడా ఇందులోని ప్రధానమైన అంశం. ప్రీవియస్గా గ్రూప్ 2లో అడిగాడు అనమాట, ఏ సంవత్సరం నుండి శీతల గిడ్డంగుల నిర్మాణం ప్రోత్సహించబడుతూ ఉందని.
2009 నుండి రాష్ట్రంలో ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు అనేది ఆరంభం అవడం జరిగింది. శీతల గిడ్డంగులు. ఈ శీతల గిడ్డంగులు ప్రధానంగా ఏ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఎందువలన అంటే గుంటూరు జిల్లా రాష్ట్రంలో మిర్చి పంటకు బాగా ప్రసిద్ధి అన్నమాట. అందువలన రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఈ మిర్చి పంట బాగా ఫేమస్ కాబట్టి ఎడ్లపాడు ప్రాంతంలో ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ స్పైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఎడ్లపాడు సమీపంలో ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల జాబితాలు కూడా జాయిన్ చేయడం జరిగిందనమాట. అందువలన అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాని ఇంకా మిర్చి పంటల విషయంలో గణనీయమైన అభివృద్ధిని సాధించే దిశలో వర్క్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నట్టు. అలా కోల్డ్ స్టోరేజ్ ప్రోగ్రామ్ లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే 12వ ప్రణాళిక కాలంలోనే ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆధార్ వ్యవస్థను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఆధార్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా అమలు చేయబడిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందన్నమాట. ఇప్పుడు అంటాం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఈ సంస్థ నందన్ నీలేకరి దీన్ని లీడ్ చేసే వ్యక్తి. ఈ నందన్ నీలేకరి ఆధ్వర్యంలో భారతదేశంలో ఆధార్ వ్యవస్థను అమలు చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో ఏపీ 12వ ప్రణాళిక కాలంలో ఈ యొక్క ఆధార్ను సృష్టించడంలో ఆధార్ కార్డులను సృష్టించడంలో మంచి అగ్రస్థానాన ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా 12వ ప్రణాళిక కాలంలో రాష్ట్రంలో వృద్ధి జరుగుతూ ఉన్న క్రమంలో ప్రభుత్వాలు మారటం మరియు రాష్ట్రం కూడా విభజించడం జరిగింది. ఈ 12వ ప్రణాళిక కాలంలో పర్టికులర్గా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అని మనం చూస్తే 12వ ప్రణాళిక కాలంలో డెవలప్మెంటల్ ప్రోగ్రాంలో నగదు బదిలీ పథకం దీన్ని యాక్చువల్గా 2013 జనవరి 1న సెంట్రల్ లెవెల్లో ప్రారంభించారు. రాష్ట్రంలో అయితే జనవరి 6న తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు అనే చోట ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం తాలూకు వచ్చే లబ్ధిని డైరెక్ట్గా లబ్ధిదారులకు వారి అకౌంట్లలోకే జమ చేసే విధానం అనేది అమలులోకి రావటం జరిగింది. రీసెంట్గా ఈ నగదు బదిలీ పథకంలోనే ఒక సిస్టాన్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. జామనీ జన్ధన్ ఆధార్ మొబైల్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలని చెప్పింది. ఈ విధంగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం ద్వారా దాన్ని ఆధార్కి లింక్ చేయడం జరుగుతుంది. అలా ఆధార్కి లింక్ చేసి వారికి సంబంధించిన లబ్ధి ప్రభుత్వం చేకూరుస్తున్న సమయంలో ఆ స్టేటస్ మొబైల్కి పంపించడం జరుగుతుంది మెసేజ్ రూపంలో. ఆధారంగా జన్ధన్ ఆధార్ మొబైల్ అనే ఈ సర్వీసెస్లను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఉద్దేశించిన లబ్ధిని లబ్ధిదారులకు నేరుగా వారి అకౌంట్లోకి చేరేలా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించింది ఈ యొక్క నగదు బదిలీ పథకము. అలాగే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో మరొకటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మరొక పథకము అమ్మ హస్తం. ప్రోగ్రాం 2013 ఏప్రిల్ 11 ఉగాది రోజున స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను 185 రూపాయలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదవారికి నిత్యావసర సరుకులను సక్రమంగా సజావుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే
బంగారు తల్లి. బంగారు తల్లి పథకాన్ని 2013 మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో భ్రూణ హత్యలు నివారించేందుకు మరియు ఇద్దరు సంతానం ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఆ ఆడబిడ్డలకు తగినంత ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. మరియు రాష్ట్రంలో స్త్రీ ప్రాధాన్యతను పెంచి తద్వారా లింగ నిష్పత్తి విషయంలో ఉన్న తేడాను కూడా తొలగించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందనమాట. దీని ద్వారా 2 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాన్ని పేద ఆడబిడ్డలకు కల్పించేలా ప్రభుత్వం ఈ యొక్క బంగారు తల్లి ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. వారు చిన్నప్పటి నుండి 21 సంవత్సరాలు దాటేంత వరకు ప్రభుత్వం వీరికి అండగా ఉండి వీరి అభివృద్ధికి కావాల్సిన బాటను వేయటం జరుగుతుంది. దీన్ని ఇటీవల మహాలక్ష్మి అనే ప్రోగ్రాంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మనం చూస్తే రీసెంట్గా వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరికొన్ని పథకాలను లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే పొలం పిలుస్తుంది. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కొత్తగా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయ అధికారులు గ్రామీణ ప్రాంతాల వెళ్ళి రైతులను సందర్శించి 2 రోజులు అక్కడే వారు ఉండి రైతులతో డిస్కస్ చేసి వ్యవసాయానికి సంబంధించిన మెలకువలను వారికి నేర్పి వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేలా వ్యవసాయ అధికారులు తగినంత చొరవ చూపాలి. అందుకోసం వారంలో 2 రోజులు మంగళవారం శుక్రవారం వెళ్ళి వారిని సందర్శించి తద్వారా వారికి వ్యవసాయ అభివృద్ధి నిమిత్తం మెలకువలు నేర్పాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట. దాన్ని పొలం పిలుస్తుంది కార్యక్రమం అంటాం. అలాగే బడి పిలుస్తుంది. బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది అనంతపురం జిల్లాలో కూటగూళ్ళ అనే ఊర్లో బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఖచ్చితంగా విద్యను అభ్యసించేలా, వారు విద్యాభివృద్ధిలో రాణించేలా, వారికి విద్యాపరమైన వస్తువులు సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేందుకు ఈ ప్రోగ్రాంను ఉద్దేశించడం జరిగింది. అలాగే నీరు చెట్టు. ఇది పర్టికులర్గా చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి వద్ద నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ వర్షాధారపు నీటిని ప్రిజర్వ్ చేయటము, ఆ నీటితో నీటిపారుదల వస్తువులు కలిగించేలా చేయటము, భూగర్భ జల మట్టాలను పెంపొందించడం, వాటర్ షెడ్స్ నిర్మించటము, అలాగే చెరువుల్లో పొడికి తీతను తొలగించి నీరు ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన వాటిగా తయారు చేయటము, ఇలాంటి కార్యక్రమాలను ఈ పథకం ద్వారా ఉద్దేశించి రాష్ట్రంలో ప్రకృతి సహజంగా లభిస్తున్న నీరును లేదా వర్షం ద్వారా లభిస్తున్న నీరును ఎక్కడ వేస్ట్ కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేలా తగిన చర్యలను చేపట్టేలా దీన్ని ఉద్దేశించడం జరిగింది. అంతేకాకుండా చెట్లను పెంచి పర్యావరణాన్ని కూడా పరిరక్షించి గ్రీనరీని ఎక్కువగా మెయింటైన్ చేసే లక్ష్యం కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లను అందించే మరొక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఎన్టీఆర్ భరోసా అంటాం. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేలా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందండి. దీని ద్వారా అక్టోబర్ 2, 2014 అక్టోబర్ 2న ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసి రాష్ట్రంలోని పేద వయోవృద్ధులకు 1000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే సేమ్ ఎన్టీఆర్ సుజల పథకం సేమ్ అక్టోబర్ 2, 2014 పర్టికులర్గా 5,000 మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో
మంచినీటి సౌకర్యాన్ని సమకూర్చేందుకు లీటర్ 25 లీటర్స్ బబుల్ను ₹2కే పంపిణీ చేసి మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఎన్టీఆర్ సుజల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రాష్ట్రంలోని పేదవారికి కాస్ట్లీ వైద్యాన్ని అందించేలా ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఈ విధంగా పేరు మార్చి రాష్ట్రంలో పేదవారికి కాస్ట్లీ వైద్యం అంటే 2 లక్షలకు మించి సైతము వారికి ఆధునిక వైద్యాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసి కొనసాగించాలని చర్యలు చేపడుతూ ఉంది. దీన్ని కూడా సేమ్ అక్టోబర్ 2, 2014లో స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధిని చేపట్టేలా తగిన చర్యలు చేపడుతూ ఉంది. అలాగే రీసెంట్గా దుల్హాన్ అనే పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ముస్లిమ్స్లో పేదవారికి రాష్ట్ర ప్రభుత్వమే వివాహాన్ని చేసి వారిని ఆదుకునే పథకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. తెలంగాణ దాన్ని సాది ముబారక్ అంటాం, ఇక్కడ దుల్హాన్ అని పిలవటం జరుగుతుంది. పేద ముస్లిం ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 వరకు ఆర్థిక సహాయం చేసి వారికి పెళ్లి చేసి వారిని ఆదుకోవడం కోసం అన్నట్టుగా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. ఈ విధంగా 12వ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి కాంక్షతో వర్క్ చేస్తుంది. ఇంకా మిషన్ ఆధారిత పథకమని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఇంకా అనేక పథకాలను పేదలకు ఉద్దేశించి కొనసాగించాలన్న లక్ష్యంతో 12వ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తూ ఉంది. ప్రస్తుతం ఇది 12వ ప్రణాళిక రన్నింగ్లో ఉంది.